నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 14 ఏప్రిల్ 2025 సోమవారం నాడు పంచాంగం ప్రకారము ఈరోజు అంబేద్కర్ జయంతి. అశ్విని కార్తె అంటే మనకి నక్షత్రాల రీత్యా ప్రతిసారి మనకి కార్తులు వస్తూ ఉంటాయి. ఈరోజు మనకి అశ్విని కార్తె అనేది మొదలైంది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షంలో సూర్యోదయ సమయము ఉదయం 6:04, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:28. ఈరోజు తిథి పాడ్యమి ఉదయం 8:26 వరకు. తదుపరి విధియా తిథి ప్రవేశము. నక్షత్రము స్వాతి నక్షత్రము రాత్రి 12:07 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 3:09 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:41 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. అయితే యమగండ కాలము ఉదయం 10:43 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:28 నుంచి తెల్లవారి 5:16 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2:27 నుంచి సాయంత్రం 4:16 వరకు. అభిజిత్ ముహూర్తము 11:51 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 14, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు గ్రహ ఫలితాలతో సహా. ఈరోజు గ్రహస్థితి చంద్రుడు కన్యారాశిలోను, రవి బుధుడు కుజుడు గురుడు మేషరాశిలో చాలా శక్తివంతమైన యోగంలో ఉన్నారు. అయితే శుక్రుడు మీనరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు యథాప్రకారంగా కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అందులో భాగంగా మేషరాశి వారికి ముందుగా చూసినట్లయితే గ్రహ ప్రభావం మేషరాశిలో 4 గ్రహాలు ఉండడం చాలా శక్తివంతమైన స్థితి అన్నమాట. మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశము 4 మంచి గ్రహాలు. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే చురుకైన ఆలోచనలు చేస్తారు. కొత్త ప్రణాళికలకు ఈరోజు శ్రీకారం చుడతారు. ఉద్యోగం వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈరోజు పురోగతి కనబడుతోంది. ప్రయాణాలు సాఫీగా జరుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు హనుమంతుని ఆలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడిని పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. దానికి తగినట్టుగా ఒక చిన్ని మంత్రాన్ని ఇవ్వబోతున్నాను. ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ద్వాదశ స్థానంలో అంటే 12వ స్థానంలో గ్రహకూటమి అవుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి కూడా. అయితే ఆరోగ్యపరంగా అంతర్గత ఫలితాలు కనుక చూసినట్టయితే ఆందోళన ఎక్కువగా కనపడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఖర్చులు చాలా ఎక్కువగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ వస్తాయి. మీరు ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భయాందోళనలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు ఈరోజు తప్పనిసరిగా చదువుకోండి. మిథున రాశి వారికి ఫలితాలు స్నేహితుల వల్ల సహాయం లభిస్తుంది. లక్ష్య సాధన చేసుకుంటారు. విద్యార్థులకు ఇది చాలా శుభ సమయము. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, భూమి గృహ వస్తు వాహనాలు కొనుక్కునే యోగము కనబడుతోంది. అయితే మీ యొక్క గ్రహ ప్రభావము లాభస్థానంలో గ్రహాలు సంచారం చేస్తున్నాయి కాబట్టి ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకోకండి. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి చేసుకోండి. దీంతో పాటు ఓం నారాయణాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే 10వ స్థానంలో గ్రహకూటమి ఎక్కువగా ఉంది. శ్రమ అధికమవుతుంది. ఏ పనులు చేసినా ఒత్తిడులు, ఆటంకాలు కలగడము, మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ ఎక్కువ కనబడుతున్నాయి. దీంతోపాటు కుటుంబంలో తగాదాలు రావడము, వాగ్వాదాలు రావడము, మీరొక్క ఉద్యోగ స్థానంలో డిప్రెషన్కి లోనవ్వడము, మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, సహోద్యోగులతో బాధలు, వ్యాపారస్తులకైతే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి
ఆ, ఈ- మీ యొక్క ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు కలగడము, ఇలా ప్రతి రంగంలో ఉన్నవారికి ఈరోజు అస్సలు బాగాలేదు. మీరు ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. దీంతో పాటు మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడి పూజ చేసుకోండి. శివుడికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇవ్వదగిన మంత్రము ఓం సం సోమాయ నమః. దీన్ని 11 సార్లు తప్పనిసరిగా పఠించండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ధర్మస్థానంలో గ్రహబలం చాలా ఎక్కువగా కనబడుతోంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ధార్మిక చింతనలు చేస్తారు, ప్రయాణాల్లో యోగ్యత కనబడుతుంది, లాభాలు కనబడుతున్నాయి, గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశము ఈరోజు కనబడుతోంది. కాబట్టి మీరు అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మంత్రము ఓం సం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి గ్రహబలము అష్టమ స్థానంలో గ్రహయోగం కనబడుతోంది. ఎప్పుడైతే అష్టమ స్థానంలో గ్రహయోగం కనబడుతోందో కలవరాలు, గొడవలు, తగాదాలు, తర్వాత వ్యయము, అధిక వ్యయము, అనవసరమైన ఆలోచనలు, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అస్సలు ఈరోజు బాలేదు. కాబట్టి ఎవరు ఎటువంటి ప్రయత్నాలు ఏ రంగంలో వాళ్ళు చేయకండి. వ్యూహాత్మకత అంటే మీకు ఆలోచనలు, ఊహలు ఎక్కువైపోతాయి, ఆచరణ తక్కువైపోతుంది. దీంతోపాటు ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం కనబడుతోంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, తప్పనిసరిగా మీరు ఏ పని చేసినా ఈరోజు ఆటంకాలే ఎదురవుతాయి. కాబట్టి ఏ పని చేయకండి. అయినప్పటికీ మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి గరికమాల సమర్పించి ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని 11 సార్లు ఇంట్లో కానీ ఆలయంలో కానీ చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి కళత్ర స్థానంలో గ్రహబలం కనబడుతోంది. అంటే సప్తమ స్థానంలో మీకు చాలా చక్కని గ్రహబలం కనబడుతోంది. దీని యొక్క ఫలితాలు భాగస్వామ్య వ్యాపారము. కళత్ర స్థానము అంటే ఒక భార్య అని మాత్రమే కాదు, భాగస్వామి అని అర్థం వస్తుంది. అది వ్యాపార పరంగా కావచ్చు, లేదా మీ ఇంట్లో కావచ్చు. భాగస్వామ్య అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో మీకు ఈరోజు లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వివాహ యోగం ఉన్నవారికి శుభవార్తలు వినే అవకాశము, అంటే పెళ్ళి కాని వారికి వివాహాలు అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారాలకి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. తక్షణమే ఆ పనులు చేపట్టండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శ్రీకృష్ణ భగవానుని పూజించండి, ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి సంబంధించినటువంటి మంత్రము ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి గ్రహ ప్రభావము ఆరోగ్య స్థానంలో కనబడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోండి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతుంది, శారీరకంగా అలసట ఉంటుంది. మీ యొక్క దినచర్యలో ప్రతిదీ ఆలస్యం అయిపోతుంటుంది. నిర్ణయాల్లో కానీ మీరు ఏదనుకుంటారో అది ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పదగిన ప్రత్యేక సూచన ఏంటంటే ఈరోజు ఏ పని చేయకండి, స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏది కలిసి రావట్లేదు కాబట్టి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి, స్వామివారిని దర్శించండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం వద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని 9 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి పంచమ స్థానంలో గ్రహకూటమి జరిగింది. కాబట్టి మీలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క ఫలితాలు ఏంటంటే పిల్లలకు సంబంధించిన శుభవార్తలు మీరు రోజు వినబోతున్నారు. విద్యార్థులకు ఇది చాలా ఎక్సలెంట్ డే. మీరు దీన్ని అసలు వృధా చేసుకోకండి. బయటకి విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా, మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, లేదా కొత్త ఎగ్జామ్స్ రాయాలన్నా, వీటన్నిటికీ ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ప్రేమ విషయాల్లో మీకు చిత్త విభ్రాంతి తగ్గుతుంది. అంటే డైలమాలో ఉండబోతున్నారు. అలా డైలమా స్థితి నుంచి బయటపడబోయే అవకాశం ఈరోజు కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు గురు పూజ చేసుకోండి, గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. మీకు ఇవ్వదగిన మంత్రము ఓం బృహస్పతయే నమః అనే ఈ మంత్రాన్ని 16 సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి చతుర్థ స్థానంలో గ్రహబలం కనబడుతోంది. అంటే దీని యొక్క పరిహారం
అంటే ఫలితం ఎలా ఉంటుందంటే కుటుంబ విషయాల్లో ఒక స్థిరత్వం ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. కోర్టులో ఏదైనా వేయాలన్నా, కోర్టుకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అయితే వాదనలు నివారించండి. ఈరోజు ఎవరితోనూ వాదన పెట్టుకునే ప్రయత్నం చేయకండి. తగ్గి మాటను పొదుపుగా వాడుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుణ్ణి పూజించడమే. మకర రాశి వారు జన్మంతా శని భగవానున్నే పూజించాలి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి తృతీయ స్థానంలో శక్తివంతమైన గ్రహ సమూహం జరుగుతోంది. అంటే ఈ గ్రహాలన్నీ వీరికి తృతీయ స్థానంలో జరుగుతున్నాయి కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయంటే తాత్కాలికంగానే ఇస్తున్నారు, లాంగ్ టర్మ్లో లేదు. అంటే తాత్కాలిక ప్రయాణ యోగము, బంధుమిత్రులతో సంబంధాలు కొంతవరకు మెరుగవడము, విద్యార్థులకైతే కష్టపడితేనే కానీ పనులు రాకపోవడము, వ్యాపారస్తులకు మందకొడిగా జరిగే అవకాశము ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకోండి. శివుడికి సంబంధించిన నామస్మరణ చేసుకోండి. మీకు ఇవ్వదగిన మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే ధనస్థానంలో మీకు గ్రహకూటమి జరిగింది. ఈ ధనస్థానంలో ఈ గ్రహాలన్నీ కలిశాయి కాబట్టి విపరీతమైన సంపద యోగము ఈరోజు కలుగుతోంది. సంపదకు సంబంధించి ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతుంది. దీర్ఘకాలికంగా ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టుకోండి, వ్యాపారాలు చేసుకోండి. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడము ఇలాగ ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ధనానికి సంబంధించినటువంటి విశేషమైన రోజు. మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయండి. ఓం శ్రీం మహాలక్ష్మి నమః. శ్రీ కాదు శ్రీం. ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు జపించుకునే ప్రయత్నం చేయండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.